దేవుని పరిశుద్ధ నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఆమేన్. చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభాలు, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. ప్రియులు జాన్ వెస్లీ గారు నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా రోజులుగా, చాలా నెలలుగా ఇక్కడ రావాలని వారు ఆహ్వానం పలుకుతున్నారు. కానీ నాకు సేమ్ టైంలో సర్వీస్ కూడా ఉంటుంది. బృందావన్ గార్డెన్స్లో సేమ్ టైం ఆల్రెడీ అక్కడ సర్వీస్ జరుగుతుంటుంది. ఏదో ఒక వారం తప్పనిసరిగా అక్కడ ఎంగేజ్ చేసి వస్తానని ఈరోజు రావడం జరిగింది. నాకు సుమారు జాన్ వెస్లీ గారు 25 సంవత్సరాలుగా, సుమారు 25 years నేను గుంటూరులో ప్రారంభంలో నేను పరిచర్య ప్రారంభించిన టైంలో నేను వచ్చాను బ్రాడీపేట షిప్ సెంటర్కి. నాకు వచ్చాను కానీ అది వేరే లైన్ అన్న ఆలోచన ఉంది అంతే. అప్పుడు ఇదో మరి వేరేదో నాకు తెలీదు. జస్ట్ ఒకసారి వచ్చాను. మళ్ళా చాలా సంవత్సరాల తర్వాత నేను రావడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. గత టైంలో వారు పాత గుంటూరులో నా చర్చిలో కూడా జరుగుతున్న మీటింగ్స్లో కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ దేవుని సేవకులు కూడా ఉన్నారు. అందరిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి వారందరూ కూడా ఉండడం చాలా సంతోషం. మిమ్మల్ని అందరిని చూడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను, దేవుని ఆరాధిస్తున్నాను. మీరందరూ చక్కగా వాక్య అనుభవం కలిగినటువంటి వారు, వాక్యంలో మంచి నేర్పరితనం కలిగినటువంటి వారు. అయితే నేను ఈరోజు పెద్ద లోతైన విషయాలు ఏమీ మాట్లాడను, కానీ ఒక విషయాన్ని, మనకు తెలిసిన విషయాన్ని మరొక కోణంలో మన ధ్యానం చేద్దాం. సహజంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో అపజయాలు అనేది ఎదుర్కొంటున్నాం. ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ ప్రార్థనకు మనము విజయాలు సాధించలేకపోతున్నాం. మనం ప్రయాసపడుతున్నాము కానీ ఎంత ప్రయాసపడినా, ఎన్ని అడుగులు వేసినా అది నిరుపయోగం అయిపోతుంది. ఏమిటి కారణం? ఎందువల్ల మనం విజయాలు పొందుకోలేకపోతున్నాం? బైబిల్ గ్రంథంలో విజయాలు పొందుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారు ఏ విధమైనటువంటి వేలో, వారు ఏ విధమైనటువంటి మార్గంలో వెళ్ళుట ద్వారా విజయాలు పొందుకున్నారో ఒక వ్యక్తి జీవితంలో నుంచి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథం తెరుద్దాం. అందరం పరిశుద్ధ లేఖనాలను, దేవుని యొక్క వాక్య భాగంలో తెరుద్దాం. సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం. తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకుని, ఇక్కడ ఈ భాగం చదవగానే మీ అందరికీ ఎవరి గురించి చెప్తున్నా అనేది క్లారిటీ వచ్చేసింది. డేవిడ్, గొలియాత్. అసలు క్రైస్తవ లోకంలో సండే స్కూల్లో మొట్టమొదట మనకు నేర్పించే పాట మీద ఉందంటే దావీదు, గొలియాత్. అక్కడి నుంచి బీజం వేయబడుతుంది మనకి. సహజంగా గొలియాతు దావీదుని ఎలా ఓడించాడంటే షార్ట్కట్లో చెప్పేస్తాం. ఏముందండి, వడిసెలో రాయేసాడు, గిరగిర తిప్పాడు, అది నొసట తగిలింది, గొలియాతు కింద పడ్డాడు, దావీదు వెళ్ళి తలను మండు వేరం చేశాడు, యుద్ధం యెహోవాదే అయిపోయింది. కానీ గొలియాతును జయించడానికి అది ఒకటి ప్రధానమైన కారణం కాదు. దావీదు చేసినటువంటి ఒక సీక్రెట్, దావీదు విజయాన్ని పొందుకోవడానికి ఒక సీక్రెట్ ఇక్కడ ఒకటి ఉంది. దావీదు గొలియాతు దగ్గరికి వెళ్ళే ముందు తను ఒక చోటకి వెళ్ళాడు. ఎక్కడికంటే
ఒక ఏటి లోయలోనికి వెళ్ళి అక్కడ ఎన్ని రాళ్ళను ఏరుకున్నట్లుంది? 5 నున్నని రాళ్లను ఏరుకొని తన చిక్కములు వేసుకుని ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళాడు. మనకు కనబడిన రహస్యం ఏంటంటే ఒక రాయే అక్కడ వాడాడు, కానీ దావీదు 5 రాళ్ళు వాడాడు. గొల్యాతును ఓడించడానికి ఆ ఏటి లోయలోనికి వెళ్ళి ఆ ఏరుకున్న ఆ నున్నని ఆ 5 రాళ్లలోనే ఒక విజయ రహస్యం దాగుంది. అది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడి నుంచి వెళ్తున్న మనం కూడా ఈ 5 రాళ్ళు ఈ దేవుని మందిరంలో మనం ఏరుకొని మన హృదయంలో వేసుకుని వెళ్తే మన ముందు ఎలాంటి గొల్యాతులైనా సరే ఓడిపోవలసినదే. మనకి ఆనాటి గొల్యాతులు లేకపోవచ్చు మనకి, కానీ మన ముందు చాలా గొల్యాతులు ఉన్నాయి. ఆర్థిక సమస్యలనే గొల్యాతులు ఉండొచ్చు, జయించలేని వ్యసనములనే గొల్యాతులు ఉండొచ్చు, మన జీవితంలో పాపం అనే గొల్యాతు, అనేకమైన గొల్యాతు, అనేక అడ్డుగోడలు మన ముందున్నాయి. వాటిని మనం ఎలా జయించాలి? ఈ 5 రాళ్లలో, ఈ నున్నని 5 రాళ్లలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని మనం ధ్యానం చేద్దాం. అవి ఎక్కడ వేసుకోవాలి? మన హృదయం. మనకు ఒక సామెత ఉంది కదా, వెనకాల 4 రాళ్ళు వేసుకోమంటారు పెద్దవాళ్ళు. నేను ఆ 4 రాళ్ళు అంటే ఏంటో తెలుసు మీకు, దాని గురించి చెప్పారు. వెనక వేసుకునే 4 రాళ్ళు అవసరం లేదు, హృదయములో వేసుకునే, చిక్కంలో వేసుకున్నాడు ఆయన. ఈరోజు మనం హృదయంలో వేసుకుందాం. ఒక్కొక్కటి బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేద్దాం. ఈ చరిత్ర గొల్యాతు దగ్గరికి, అంటే ఈ నున్నని రాళ్ళు ఏరుకుని గొల్యాతు దగ్గరికి వెళ్ళేంత వరకు మధ్యలో ఎలా దీన్ని వాడాడు అనేది మనం క్షుణ్ణంగా వాక్యంలో నుంచి ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ మనం ప్రాక్టికల్గా వాక్యం ధ్యానం చేసేటప్పుడు మనం ఒక్కొక్క రాయికి ఒక్కొక్క టైటిల్ కూడా పెట్టుకుందాం. ఒక్కొక్క రాయికి ఒక్కొక్క టైటిల్ కూడా పెట్టుకుని ముందుకు వెళ్దాం. మొదటి రాయి పేరు చూద్దాం. బైబిల్ గ్రంథం మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వానిని చంపి ఇశ్రాయేలు నుండి చాలు. మొదటి రాయి పేరు జీవము కలిగిన దేవుని ఎడల పౌరుషం. మొదటి రాయి పెట్టుకునే టైటిల్ ఏంటంటే పౌరుషం. ఎవరి ఎడల పౌరుషం? జీవము కలిగిన దేవుని ఎడల పౌరుషం. పౌరుషం అనే మాట చాలా అద్భుతమైన మాట. ఈ భూమి మీద ఏమి లేకపోయినా పౌరుషం మాత్రం కొట్టలు ఉంటుంది. పాస్టర్ గారు ఎంత పౌరుషం కావాలి చెప్పండి, చూపిస్తాము అంటారు. నేను ఈ భూ సంబంధమైన పౌరుషం గురించి నేను మాట్లాడలేదు. దావీదు ఎవరిని బట్టి పౌరుషాన్ని కలిగి ఉన్నాడంటే జీవము కలిగిన దాని దేవుని బట్టి. ఇక్కడ మీరు బాగా గమనించండి, 40 రోజులు గొల్యాతు ఇశ్రాయేలు ప్రజలను భయపెడుతూనే ఉన్నాడు. ఒక్కరి మీద కూడా యుద్ధం చేయాల. ఎవరిని ఒక చేత్తో కొట్టినట్లు కానీ, ఎవరిని కత్తివాతతో చంపినట్లు కానీ ఎక్కడ రాయబడాల. జస్ట్ తన ఆకారం, తన శరీర బలాన్ని చూపిస్తూ వారందరినీ కూడా గడగలాడించేవాడు. అంతే. వారందరినీ భయపెట్టేవాడు. రోజు గలియాతు బయటికి రావడం, ఇశ్రాయేలు బయటికి రావడం, ఇశ్రాయేలు వెనక పారిపోవడం. ఇదొకైతే గొలియాతు ఏం చేసేవాడంటే ఇష్టానుసారంగా, తనకు నోటికి వచ్చిన ఇష్టానుసారంగా ఇశ్రాయేలు ప్రజలను, అదేవిధంగా వారిని ఆరాధిస్తున్నటువంటి ఆ దేవదేవునైనటువంటి యెహోవాను కూడా ఇష్టానుసారంగా మాట్లాడేవారు. ఆ మాటలు వింటున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ, ఇశ్రాయేలు జాతి అందరూ కూడా చీము నెత్తురు లేనటువంటి వారుగా వినేవారు, ఊరుకునేవారు. కానీ ఎవరు ఎదిరించే ధైర్యం లేదు, పౌరుషం లేదు. ఒకవేళ ఎదిరించి మాట్లాడితే ఏం చేస్తాడో అనే భయం. కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా రోషం, పౌరుషం లేదు. దావీదు అక్కడికి వెళ్ళిన సందర్భం ఒకటి. ఈ విషయాన్ని తెలియగానే తన చిక్కములో ఉన్నటువంటి తన మొదటి రాయిని ఉపయోగించాడు. అదే జీవము కలిగిన దేవుని ఎడల పౌరుషం అంటున్నాడు. దావీదు అంటున్నాడు కదా, నా జీవము కలిగిన
సైన్యములకు అధిపతిగా యెహోవాను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడు? నాకు చెప్పండి, నేను అతన్ని ఓడిస్తాను, అతను చంపుతాను, బహుమతి ఏంటని అడుగుతున్నారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇక్కడ దావీదును ఒకవేళ చాలా మంది రకరకాలుగా హింసించిన వాళ్ళు ఉన్నారు, దావీదును వెనక తట్టు వాళ్ళు వెనకకి నెట్టేసిన వాళ్ళు ఉన్నారు, దావీదును అనేక రకాలుగా మాట్లాడి ఉన్నారు. దాని విషయంలో ఎక్కడ పౌరుషం లేదు, కానీ తన దేవుని ఆరాధిస్తున్న దేవుని తిరస్కరిస్తుంటే, ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఉండలేకపోయాడు. ప్రస్తుత కాలంలో మన జీవితంలో ప్రార్థనా జీవితం ఉంది, రైట్, బాగానుంది. వాక్య అనుభవం ఉంది, బాగానుంది. దేవుని మందిర అనుభవం ఉంది, బాగానుంది. కానీ మన దేవుని ఎడలో ఒక పౌరుషము కలిగిన భక్తి జీవితాన్ని మనకు లేదు. ఈరోజు మన భక్తి జీవితాన్ని కలిగి ఉన్నామంటే అది ఎలాంటి భక్తి జీవితం కలిగి ఉండాలంటే రోషము పౌరుషము కలిగిన భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. పౌలు గారు తన కొరింథీ సంఘానికి ఒక మాట రాస్తాడు. కొరింథీ సంఘం 1 కొరింథీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనములో ఒక 5 పాయింట్లు అక్కడ సంఘానికి చెప్తూ, మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, 3వ విషయం పౌరుషము గలవారై ఉండండి. అద్భుతమైన మాట. తర్వాత బలవంతులు ఉండండి, మీరు చేయ కార్యములు ప్రేమతో చేయండి. కొరింథీ సంఘానికి ఇచ్చిన చాలా అద్భుతమైన 5 మాటలు ఇవి. ఈ 5 మాటలు 3వ మాట చూసినట్లయితే మీరు ఎలా ఉండాలని సంఘానికి పౌలు బోధిస్తున్నాడంటే, మీరు పౌరుషము గలవారై ఉండండి. రోషం దేవుని కొరకు. ఇక్కడున్న మనం దేవుని పరిచయలో కానీ దేవుని భక్తిలో కానీ మనం ఆయన సన్నిధిలో ఎదిగే విషయంలో కానీ ప్రతి విషయంలో నేనెందుకు పరిచర్య చేయకూడదు, నేనెందుకు ప్రార్థన చేయకూడదు, నేనెందుకు వాక్యము చదవకూడదు, నేనెందుకు దేవుని పనిలో ముందుండకూడదు అనే ఒక ఆధ్యాత్మికమైన పోటీతత్వం ఉండాలి మనలో. వాళ్ళు చేస్తున్నారుగా, నాకెందుకు లేదు, నేను వచ్చానా, చర్చిలోని కూర్చున్నానా, వాక్యం విన్నానా, వెళ్ళిపోయానా. కానీ దేవుని కోసం ఎలా కష్టపడుతున్నాం, దేవుని కోసం ఎలాగో మనం ప్రయాసపడుతున్నాం, దేవుని కోసం ఎలాగో కరిగిపోతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త ఉన్నాడండి, ఏలియా. ఏలియాకి ఒక టైటిల్ ఉంది, ఒక బిరుదు ఉంది. ఏంటంటే రోషము కలిగిన ప్రవక్త. అద్భుతమైన టైటిల్. ఏ టైటిల్ అది? రోషము కలిగిన ప్రవక్త. ఏలియా బాల్యం బైబిల్లో రాయబడలేదు. ఎక్కడ పుట్టాడు? గిలాదు కాపురస్తుడు, గిలాదులో పుట్టాడు. గిలాదు వారు ఎవరు? గిలాదు అనగా దేవుని సన్నిధిలో కరక్కైన రాయి. అంటే గిలాదు అనగా కరక్కైన రాయి. దానికి అర్థం ఏంటంటే అదే ఎవరంటే దేవుని సన్నిధిలో నివసించేవారు అని అర్థం. అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. గిలాదు వారు చాలా మంది ఉన్నారు. గిలాదు యాకోబు లాబాను కలుసుకున్నటువంటి స్థలము, గిలాదు వారి సంధి చేసుకున్నటువంటి స్థలము. యొఫ్తా గిలాదు కాపురస్తుడు, గిలాదు వాడే. అయితే ఏలియా తన పెరిగిన వాతావరణం ఏంటంటే గిలాదులో పెరిగాడు. బైబిల్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి. గిలాదులో గుగ్గులం గిలాదులో ఉంటుందని, ఔషధం గిలాదులో ఉంటుందని విషయాలు ఉన్నాయి. ఏలియా పరిచయం ఎప్పుడంటే డైరెక్ట్గా ఒకసారి ఒక ప్రవచనం చేస్తాడు. ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను, ఆ యెహోవా జీవము తోడు, ఈ సంవత్సరం మంచైనను వర్షమైనను భూమి మీద కొరవకుండును గాక. అంటే ఇశ్రాయేలు ప్రజలు భ్రష్టులైపోతున్నారు, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. ఆ కాలంలో ఉన్నటువంటి అహాబు రాజు యెజబేలు ఇశ్రాయేలు ప్రజలకు ఒక కొత్త బోధన తీసుకొచ్చారు. యెహోవా అనేవాడు ఒకప్పుడు ఉండేవాడు, ఇప్పుడు లేడు. ఒకప్పుడు ఉండేవాడు దేవుడు, ఇప్పుడు లేడు. ఇదిగో ఈ బయలుదేవతలు, ఈ బయలు ప్రవక్తలు, ఈ బయలుదేవుడే మీ దేవుడు అని చెప్పి ఆ ఇశ్రాయేలు జాత అంతటిని కూడా భ్రష్టత్వంలో నడిపిస్తున్న టైంలో ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చి అక్కడున్న ఆహాబును యెజబేలును వ్యతిరేకిస్తూ ఆ భ్రష్టులైపోతున్న ఇశ్రాయేలు ప్రజలను చూసి రోషముతో పౌరుషముతో ఒక ప్రవచనాన్ని ప్రవచించాడు. ఏంటి ప్రవచనం అంటే, ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నాను ఆ యెహోవా జీవము తోడు, ఈ భూమి మీద ఈ వర్షమైనను మంచైనను కురవకుందును గాక. అంటే దేవుడు పయనించేమన్నాడు, ఆమేన్. అంతేగాని హలో ఏలియా, ఎవరు పర్మిషన్ తీసుకుని నువ్వు ఈ ప్రవచనం ప్రవచించావు? 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షం పడకుండా ఉండాలంటే సామాన్యమా? మంచు పడకుండా ఉండాలంటే సామాన్యమా అని దేవుడు అడగల. ఎందుకంటే ఆ ఏలియాలో ఉన్నటువంటి ఆ పౌరుషం దేవుడు గుర్తించాడు. దేని ఏళ్ళ పౌరుషం కలిగి ఉన్నాడంటే, ఆ ఆధ్యాత్మికమైన జీవితంలో వారు భ్రష్టులైపోతుంటే, దేవునికి దూరం అయిపోతుంటే తట్టుకోలేకపోయాడు ఏలియా.
అందుకే ప్రవచనాన్ని ప్రవచించాడు. దేవుడికి అలాంటి పౌరుషము కలిగిన భక్తి అంటే దేవుడికి చాలా ఇష్టం, ఎంతో ప్రీతిగా. అతిగా వెచ్చగానే ఉండండి, చల్లగానే ఉండండి. నులివెచ్చని స్థితి అనేది దేవునికి అసహ్యకరం. ఇక్కడ దావీదు విజయాన్ని సాధించడానికి తన దగ్గర ఆ పౌరుషమే మొదటి ఆయుధం, ఆ రోషమే మొదటి ఆయుధం. మీరు బైబిల్లో ఫినెహాసు, అహరోను మనవుడు, ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు గురించి తెలుసు. ఫినెహాసుకు దేవుడు ఒక బిరుదు ఇచ్చాడు. ఏంటా బిరుదు? నేను వార్వలేని దాన్ని వార్వలేనివాడు. అంటే దేవుడు ఏదైతే వార్వలేని వాడుగా ఉన్నాడో అది వార్వలేని తత్వం కలిగిన వాడు ఫినెహాసు. ఆ కాలంలో ఇశ్రాయేలు మిద్యానీయులతో కలిసి సాంగత్యం చేస్తుంటే ఫినెహాసు వారవలేకపోయాడు. ఒకరోజు గుడారములోనికి ఒక ఇశ్రాయేలు మిద్యాని స్త్రీని తీసుకుని వెళ్ళిపోతుంటే అది చూసి వారవలేక తన బల్లెమును తీసుకొచ్చి వారితో పొడవగా ఆ ఇశ్రాయేలు ఆ మిద్యాని స్త్రీలోనికి వెళ్ళిపోయింది. అంతటితో ఆ తెగులు ఆగిపోయిందని చెప్పి ఆ కిందన సంఖ్యాకాండం 24 అక్కడ కింద భాగంలో రాయబడింది, నేను వార్వలేని దాన్ని వార్వలేని వాడుగా ఫినెహాసు ఉన్నాడు అన్నాడు. దేవుడు గొప్ప అధికారిగా ఫినెహాసు నిలబెట్టాడు. ఈరోజు చాలా మంది భక్తుల జీవితాలు కానీ ప్రవక్తల జీవితాలు కానీ దేవుడు ఇష్టపడి వారికి అనేకమైన బిరుదులు ఇవ్వడానికి కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి గొప్ప పౌరుషం. ఇక్కడ ఈ వాక్యం వింటున్న మన జీవితంలో కూడా మీలో ఒక ఆలోచన రావచ్చు, మనకెందుకు లేదు పౌరుషం? చాలా పెద్ద పౌరుషం. అసలు ఈ రోషం పౌరుషం మనకు చెప్పవలసిన లేదు, జీన్స్తో వస్తుంది. ఆల్రెడీ అమ్మ కడుపులోంచి వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు అమ్మ బిడ్డను కన్నంటే ఆ బిడ్డకు పాలు ఇవ్వడానికి అమ్మ ప్రయత్నం చేస్తుంటారు, తల్లి ప్రయత్నం చేస్తుంటారు. ఈలోగా ఎవరో వచ్చి ఆ తల్లితో మాట్లాడుతుంటే ఆ బిడ్డకి పాలు ఇవ్వడం మర్చిపోతుంది. మరలా సతమాయించుకొని ఆ బిడ్డకి పాలిస్తుంటే ఆ బుడ్డది ఏమంటే తెలుసా, నీ దాగనంటది. నెలల పిల్ల, ఎవరైనా నేర్పించారా తనకి? ఇలాగో రోషం పౌరుషం చూపించాలి అలగాలని ఎవరైనా చెప్పి నైజం, అది అమ్మ గర్భంలో నుంచి వచ్చే నైజమే. కొంచెం ఆ పాప పెద్దదయ్యి కూర్చునే వయసు వస్తుంది. ఆ పాప కాలం ముందే వేరే పిల్లల్ని ఎత్తుకున్నారనుకోండి, ఆ పాప ఏం చేస్తుంది? నవ్వుతుందా? కింద పడి కాళ్ళు చేతులు టపా టపా కొట్టుకొని ఏడుస్తారు. అసూయ. ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా? నైజం, అమ్మ గర్భంలో నుంచి వస్తుంది. కొంచెం పాకే వయసు రాగానే అలా పాక్కుంటూ బయటికి వెళ్ళి అక్కడ ఏదో చేత్తో మన్ను తీసుకుని నోట్లు వేసుకుని తింటుంది, మూతి నిండా చేసుకుంటుంది. ఇప్పుడు మన్ను తినే పిల్లలు ఎక్కడ ఉన్నారులేండి? ఇప్పుడు పిల్లలందరూ ఏ పిల్లలు? సెల్ ఫోన్ పిల్లలు. అన్నం తినాలంటే ఏం కావాలి? సెల్ ఫోన్ కావాలి. చర్చలు అల్లరి చేయకుండా ఉండాలంటే సెల్ ఫోనే. ఉదయం లేచిన నుంచి రాత్రి వరకు పెద్దోళ్ళు కూడా చూడట్లేదు, అంత చక్కగా చూస్తున్నారు. పిల్లలకు ఫోన్ కూడా సెపరేట్ పెడుతున్నారు ఈ మధ్య. అప్పట్లో ఎంత అదృష్టవంతులు మనం. ఇక్కడ ఉన్నవారు మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. మనులో తిరిగారు. అమ్మ అన్నం పెట్టేటప్పుడు చందమామని చూపించి చందమామ రావే, జాబిల్లి రావే, అందరూ ఉన్నట్టున్నారు కదా మీరు. అందరూ నేనున్నా. ఈ జన్జీ అని ఇప్పుడు ఎన్నో జనరేషన్స్ వచ్చాయి, వీళ్ళకి ఏం తెలియదు. చందమామ తెలియదు, గోరముద్రలో తెలియదు, ఆ డోరేమ్యాన్ తెలుసు, ఆ స్పైడర్ మ్యాన్ తెలుసు. ఇవే సరే. ఇప్పుడు వాడు మూతి నిండా మట్టి చేసుకుని వస్తాడు. అమ్మ అర తీసుకుని, మట్టి తిన్నావు కదరా, మూతి నిండా మట్టి ఉంటుంది. ఏమంటాడు తెలుసా? లేదు మమ్మీ నేను తెలియదు అంటాడు. అబద్ధం. ఏదైనా క్లాసులకు వెళ్ళాడు అబద్ధం నేర్చుకోవడానికి. ఎవరినైనా చూశాడు అబద్ధం ఆడటం? నైజం. అది అమ్మ గర్భం. పాపము కూడా నైజమే. అందుకే జన్మతః పాపి, కర్మతః పాపి. అంటే అతడు పుట్టిక, అంటే గర్భములో నుంచే ఆ యొక్క బీజం. ఏ బీజం అంటే పాపం అనే బీజంతో ఈ భూలోకానికి వస్తాడు. అందుకే ప్రతివాడు యేసు ప్రభు దగ్గర రావాలి, యేసు ప్రభు రక్తంలో కడగబడాలి, యేసు ప్రభు యొక్క తన సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభువులో పరిపూర్ణత కలిగిన జీవితాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఈ పౌరుషం అనేది ఆటోమేటిక్, అది అమ్మ గర్భంలో నుంచి వచ్చేస్తుంది. కానీ ఈ భూలోకంలో కోపంతో అమ్మ మీద చూపించే పౌరుషము, మనుషుల మీద చూపించే పౌరుషము, ఆ రోషం గురించి కదా దేవుడు అడిగేది. నీవు దేవుని కొడుకు ఎలాంటి రోషము కలిగిన జీవితాన్ని జీవిస్తున్నా. అంత్య దినాల్లో ఉన్నామండి, ప్రస్తుత కాలం.
ఆల్రెడీ మీరు చూస్తున్నారు, చాలా జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ చూస్తున్నారు. క్రైస్తవుల మీద, సంఘాల మీద జరుగుతున్న దాడులు చూస్తున్నారు. రేపటి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక అయోమయ పరిస్థితి. ఇప్పుడు మన భక్తిని చూపించాం. ఇలాంటి టైంలో నీ భక్తి జీవితాన్ని కనపరుచుకునే టైం వచ్చింది. ఇంతవరకు మనం ఈ గోడల మధ్య మన భక్తిని కనపరుచుకున్నాం. కానీ ఈరోజు మనకున్నటువంటి నిజమైన భక్తి, నిజమైన ప్రార్థన జీవితాన్ని, నిజమైన వాక్యానుభవాన్ని ఈరోజు అనేకుల ముందు మనం పౌరుషం కలిగిన వారుగా నిలబడేవారుగా, రోషం కలిగిన వారుగా నిలబడేవారుగా మనం ఉండడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి మనం ప్రతి విషయంలోనూ కూడా ఈరోజు మనలో చాలా విధాలుగా పాటించేది ఏంటంటే ఈ పాపం మనల్ని తోడదేయాలని చూస్తుంటుంది. మన ప్రతి విషయంలోనూ కూడా అలాంటి శక్తివంతులుగా దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళదాము గాక. అయితే ఇక్కడ మొదటి రాయి తీశాడు దావీదు. అంటున్నాడు, ఎవరు నా దేవుణ్ణి, ఎవరు నేను ఆరాధించే నా దేవుణ్ణి, ఎవరు నా జీవము కలిగిన దేవుణ్ణి తిరస్కరించేది అని ఇక్కడ పౌరుషాన్ని మొదటి రాయి తీశాడు. రైట్, ఇప్పుడు రెండో రాయిని చూద్దాం. చిక్కములో ఉన్నటువంటి తన రెండో రాయిని ఎక్కడ వాడాడు అని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 31వ వచనం. చాలండి. ఇక్కడ మొత్తానికి దావీదు తను మాట్లాడిన మాటలు వాళ్ళకి వీళ్ళకి తెలిసాయి. ఇప్పుడు దావీదు రెండవ రాయిని వాడుతున్నాడు. దీని పేరేంటంటే దేవుని పని కొరకైన ఆసక్తి. మొదటి రాయి పేరు చెప్పండి. జీవము కలిగిన దేవుని ఎడల పౌరుషం. ఇప్పుడు చిక్కములో ఉన్న రెండో రాయిని తీశాడు. ఆ రెండో రాయి పేరు ఏంటంటే దేవుని పని కొరకైన ఆసక్తి. అంటే తను ఏ పని కొరకైతే వచ్చాడో ఆ పని వారికి 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 ఈ నలుగురికి తెలిసి ఆ వార్త ఎక్కడి వరకు వెళ్ళాలి? సౌలు వరకు వెళ్ళాలి. అది ఆసక్తి. అంటే తను ఏ పని నిమిత్తం వచ్చాడో ఆ పని కొరకు, అంటే అందరికి వినబడేటట్టు మాట్లాడుతున్నాడు ఇక్కడ దావీదు. వారికి తెలిసేట్లుగా, వీళ్ళకి తెలిసేటట్లుగా, వాళ్ళకి వినబడేటట్లుగా, వీళ్ళకి వినబడేటట్లుగా దావీదు మొత్తం అక్కడ గుంపందరికీ వినబడేటట్లుగా మాట్లాడుతున్నాడు. అంటే తను ఏ పని కొరకైతే వచ్చాడో ఆ పని ఆ నలుగురికి తెలియాలి, ఆ వార్త రాజు దగ్గరికి వెళ్ళాలి. ఆసక్తి అనే రాయిని ఇక్కడ తీసుకొచ్చాడు తన విజయానికి రెండవ కారణం. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కానీ, మన భౌతిక జీవితంలో కానీ చాలా విజయాలు పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే మనము దేవుని ఎడల కొన్ని ఆసక్తికరమైనటువంటి కార్యాలు మనలో సరిగా లేకపోవడమే. ఆసక్తి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, తబల. ఈ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలంటే మొట్టమొదట కావాల్సింది ఏంటో తెలుసా? ఇంట్రెస్ట్, ఆసక్తి. అంటే అది నేర్చుకోవాలి అని ఆసక్తి రాగానే దాన్ని ప్రతిరోజు కొట్టడం, దాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం, దాన్ని ప్రతిరోజు కూడా వాయించడం. ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే దాన్ని వాయించగలం, దాన్ని కొట్టగలం. కానీ ఆసక్తి లేకుండా ఎవరు పడితే వాళ్ళు దాన్ని వాయించలేము. చదువే ఉంది. చదువులో చాలా చూడండి, కొంతమంది మంచి మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, పూర్ స్టూడెంట్స్ ఉంటారు. ఈ బాగా చదివే పిల్లల్లో ఏముంది? ఆసక్తి. వీరు ఉదయాన్నే లేస్తారు చక్కగా, వాళ్ళకి పుస్తకం తప్ప మరొకటి తెలియదు. ఆ చదువు మీద ఒక ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. మామూలు స్టూడెంట్స్ ఏంటంటే ఏదో ఆడుతూ పాడుతూ చదువుతుంటారు, సరైన ఆసక్తి దాని మీద కనపరచాలి. ఏదైనా ఆసక్తి ఉంటేనే సాధించగలం. మన ఆత్మీయ జీవితంలో కూడా కావాల్సిన విషయాలు కొన్నిటిలో ఆసక్తి కావాలి. మొట్టమొదట ప్రార్థనలో ఆసక్తి కావాలి. ప్రార్థనలో మనం చేసే ప్రార్థన వేరు, ఆసక్తితో చేసే ప్రార్థన వేరు. మీరు బైబిల్ గ్రంథంలో యెరూషలేము సంఘములో పెద్దగా ఉన్నటువంటి యాకోబు తన పత్రికలో ఒక అద్భుతమైన పదాన్ని రాస్తున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, మనందరికీ సుపరిచితమైన వాక్యము 5వ అధ్యాయం 17వ వచనంలో యాకోబు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ ఇక్కడ ఏలియానే పరిచయం చేస్తున్నాడు. ఏలియా నీలాంటి నాలాంటి స్వభావము కలిగిన మనుషుడు, మానవ స్వభావం కలిగిన మనుషుడు. ఏలియా పెద్ద, లేకపోతే ఆయన ఒక దేవదూత కాదు, ఏలియా ఒక దేవుడు కాదు,
ఆయన నీలాంటి నాలాంటి స్వభావం. ఏలియా కూడా ఒక రోజు ఏమనుకున్నాడు? చచ్చిపోదాం అనుకున్నాడు, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు, నీరసించిపోయాడు, ఆగిపోయాడు. అంటే ప్రతి ఒక్క జీవితంలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయి, అలాంటి ఆలోచనలు అనుభవాలు ఏలియాలో ఉన్నాయి. కానీ నీ ప్రార్థన ఏలియా ప్రార్థన మాత్రం డిఫరెంట్. స్వభావం ఒకటే, ప్రార్థన విషయంలో మాత్రం వ్యత్యాసం ఉంది. ఎలాంటి వ్యత్యాసం అంటే ఏలియా ఎవరిని ప్రార్థన చేశాడట? అక్కడ యాకోబు ప్రార్థించును అనే మాట వాళ్ళు అక్కడ ఏ ప్రార్థన చేశాను? ఆసక్తితో కూడిన ప్రార్థన. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షం ఆగిపోయింది. మరలా రెండవసారి కూడా ఎలా ప్రార్థన చేశాడు? మళ్ళా ఆసక్తితో ప్రార్థన చేశాడు, మళ్ళా వర్షం గురించి. అంటే ఏలియా ప్రార్థనలో ఉన్నటువంటి ఒక బలం ఏంటంటే ఆసక్తి. ఎగ్జాంపుల్ చెప్తాను. 3.5 సంవత్సరాలు అయిపోయింది అంటే ఆసక్తి ప్రార్థన అంటే ఎలా ఉంటుంది అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. దర్శనం అనేది 2 రకాలు ఉంటాయి. ఒకటి కనబడే దర్శనం, రెండోది వినబడే దర్శనం. చూసే దర్శనం, వినే దర్శనం. ఏలియాకు దేవుడు వినే దర్శనాన్ని ఇచ్చాడు. ఆహాబుతో మాట్లాడుతున్నాడు, అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. ఎవరికి వినబడి శబ్దం ఏలియాకు వినపడుతుంది. ఏంటి ఆ శబ్దం అంటే విస్తారమైన వర్షపు ధ్వని వినపడుతుంది ఏలియాకు. విస్తారమైన వర్షపు ధ్వని. పక్కనున్న ఆహాబుకి వినబట్టలేదు, పక్కనున్న దాసులకి ఎవరికి వినబట్టలేదు, ఏలియా ఒక్కడికే వినబడుతుంది. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే దేవుడు ఏం చేయబోతున్నాడు? ద్వారాన్ని తెరబోతున్నాడు, వర్షాన్ని తెరబోతున్నాడు. ఆహాబుని వెళ్ళమన్నాడు ఇంటికి. అక్కడ ఉన్న వారందరిని పంపించాడు. గబగబ కర్మేలు కొండ ఎక్కాడు. ఆ కొండ మీద మోకరించి ఆ మోకాల మధ్య తన తల భాగాన్ని మోకాల మధ్య పెట్టుకుని ప్రార్థన చేస్తాడు. దీనికి ఒక టైటిల్ పెట్టచ్చు, ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన. దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానము కార్యరూపము దాల్చడానికి, అంటే దర్శనం పొందుకోవడం వేరు. దర్శనం చూడడం గొప్పతనం కాదు, దర్శనం వినడం గొప్పతనం కాదు. ఆ దర్శనము కార్యరూపము దాల్చడం, ఆ కార్యాన్ని మనం చూడడం గొప్పతనం. అబ్బాబ్బా భలే దర్శనం ఇచ్చాడు రండి దేవుడు ఈరోజు. ఏలియా కూడా అబ్బాబ్బా ఏం దర్శనం విన్నాను ఈరోజు అని చప్పట్లు కొట్టి దేవా నీకు స్తోత్రం వెళ్ళిపోలా. దేవా నీకు నాకు దర్శనం ఇచ్చావు, ఆ దర్శనము నెరవేరేంత వరకు ఏలియా ఏం చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ఆసక్తి అంటే ఎలాంటిదంటే తన కాళ్ళ మధ్యన తలబెట్టుకుని రాళ్ళ మధ్యలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థించాడు. దాసును పిలిచాడు. ఒకసారి సముద్రం మీదకి వెళ్ళి చూడు, ఏమైనా మేఘం వచ్చిందేమో ఆకాశంలో అన్నాడు. దాసుడికి అర్థం కాదు. బగ బలాడుతున్న మండుతున్న ఎండ ఉంది, ఇప్పుడు వర్షం ఏంటి అని అనుకున్నాడు. గబగబ వెళ్ళాడు, చూశాడు మేఘం లేదు. అయ్యగారు మేఘమే రాలేదండి అన్నాడు. మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తాడు, మళ్ళీ ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ రెండోసారి పంపించాడు. 3, 4, 5, 6. దాసుడు ఏంటి ఈరోజు మా అయ్యగారికి ఏమైంది, ఎన్నిసార్లు పంపిస్తున్నాడు? ఆఖరికి 7వసారి వెళ్ళాడు. ఒక మనుషుని చెయ్యంత మేఘము ఆకాశం మీద కనబడింది. వచ్చాడు, అయ్యా ఆకాశంలో ఒక మనిషిని చేయంత మేఘం కనపడింది, యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. లేచాడు. ఆమెను ఎప్పుడు చెప్పాడు? కార్యరూపము దాల్చిన దర్శనము కార్యరూపం దాల్చిన తర్వాత. మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే ఇక్కడ స్విచ్ చేస్తే లైట్ వెళ్ళినట్టు ఈ రాత్రి ప్రార్థన చేస్తే ఉదయానికల్లా కార్యం జరిగిపోవాలంతే. ఆ టైమింగ్ మన చేతిలో ఉంటుంది. ఎంతసేపు ప్రార్థన చేయాలనేది మన టైమే, మన చేతిలో ఉంటుంది. కానీ ఆ కార్యము, ఆ వాగ్దానం నెరవేరేంత వరకు ప్రార్థన చేయడమే ఆసక్తితో కూడిన ప్రార్థన. ఏలియాకు జవాబు వచ్చేంత వరకు అది ఎంత సమయం అని తెలియదు. బైబిల్లో ఇది 1 గంట, 2 గంటల, 1 పూట, 2 పూట్ల, 1 రోజా క్షుణ్ణంగా రాయలేదు. ఆ మేఘము ఆకాశములో కనబడేంత వరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు. వినిన దర్శనం కార్యరూపం దాల్చాలి. ఇక్కడ చాలా మంది జీవితంలో దేవుడు దర్శనంతో మాట్లాడుతున్నాడు. దర్శనముల ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, సిద్ధపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. కానీ దాన్ని మనం ఏం చేయట్లేదు, అన్వయించుకోవట్లేదు. దాని ప్రకారం అవి మన జీవితంలో నెరవేరేట్లుగా సరైనటువంటి ప్రార్థనా జీవితం అనుభవం మనలో లేదేమో ఒకసారి గమనింది. ప్రార్థనలో మనము సరైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉండాలి. చూడండి, మీరు పేతురును సరసాల్లో వేసినప్పుడు కూడా
సంఘం ఎలాంటి ప్రార్థన చేసిందట? ఆశ, అత్యాశ. ఆ సంఘం ఎప్పుడు ఆమెనంది? పేతురు వచ్చి డోర్ కొట్టేంత వరకు, డోర్ నాక్ చేసేంత వరకు ప్రార్థన చేస్తానే ఉంది. జైలు వేశారు పేతుర్ని, కాళ్ళకు ఏం చేశారు? సంఖ్యలు వేశారు, చేతులకు సంఖ్యలు వేశారు. ఇద్దరు సైనికుల మధ్య పేతురు కూర్చోబెట్టారు. ఉదయానికి ఏం చేస్తారు? ఊరేసి చంపేస్తారు. ఉదయానికి చచ్చిపోతాను, చంపేస్తారన్న వ్యక్తి జీవితంలో ఏముంటుంది? ఆందోళన ఉంటుంది. సహజంగా ఆందోళన, భయం, ఆందోళన, నిద్ర పట్టకపోవడం. ఇప్పుడు ఉదయం మనకు ప్రయాణం ఉంటేనే నిద్ర పట్టదు చాలామంది. ఉదయాన్నే ఏదో ట్రైన్కి వెళ్ళాలి, లేకపోతే ఏదో ప్రయాణం ఉంది, ఇంకా రాత్రి నిద్ర పట్టదు, చాలామందికి నిద్ర పట్టదు. రేపు చచ్చిపోతున్నాడు, రేపు ఆయన చంపేస్తారు, శిరఛేదనం చేసి చంపేస్తారు పేతుర్ని. కానీ అక్కడ వాక్యం రాయబడుతుంది, ఖైదీలు ఇద్దరి మధ్య నిద్రించుచుండెను. ఏ నిద్రపోతున్నాడు? ఎవరికైనా నిద్ర పడుతుందా? అంటే అతనిలో ఉన్నటువంటి ఆశ ఏంటి? నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నాకు ప్రార్థించే సంఘం ఉంది, నాకు ఒక సంఘం ఉంది, ఆ సంఘం ప్రార్థిస్తుంది. వారు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ప్రతిఫలం ఏమైందంటే తునాతునకలుగా, పేతురుకు వేయబడిన సంఖ్యలు తునాతునకలుగా తెగిపోయి దేవుని దూత వచ్చింది, దారి చూపించింది. అక్కడ ఒక పెద్ద ఆ యొక్క జైలు యొక్క గేట్ ఉంది. జైలు గేట్లు ఎలా ఉంటాయి? చాలా పెద్దగా. అన్ని గేట్ల కంటే బలమైన గేట్లు ఏమిటి? జైలు గేట్లు. అవి ఎవరు తీసుకొని పారిపోవడానికి లేదు. గేటు ముందు నిలబడ్డాడు పేతురు గారు. ఆ గేట్ ఏమైంది? దాని అంతటా అదే తెలుసుకో. టెక్నాలజీ అప్పుడే కనిపెట్టాడు. ఈరోజు చూడండి, కొన్ని షాపింగ్ మాల్లోకి వెళ్ళగానే ఏమవుతాయి? డోర్స్ ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. మన లోపలికి వెళ్ళగానే ఏమవుతాయి? ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. ఆ రోజు పేతురు గారు గేటు ముందు నిలబడితే గేట్ ఏమైంది? ఆటోమేటిక్గా. స్కానర్స్ లేవు, ఏమీ లేవు, సెన్సర్లు ఏమీ లేవు. జస్ట్ ఆ పేతురు నిలబడగానే అలా ఓపెన్ అయిపోయింది. అదే దేవుని యొక్క గొప్ప కార్యం. ఆ ఇంటికి వెళ్ళి వారు ఎవరికడైతే ప్రార్థన చేస్తున్నారో సంఘం ఆ ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేసే, డోర్ కొట్టేంత వరకు కూడా వారు ప్రార్థిస్తూనే ఉన్నారు. దాన్ని అత్యాసక్తితో కూడిన ప్రార్థన. ఆసక్తి. మన జీవితంలో విజయాలు సాధించాలంటే ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. రెండోది వాక్యములో ఆసక్తి ఉండాలి. మనకి ఆదిమ క్రైస్తవ సంఘాలు ఇవన్నీ మనం చూస్తాం. బెరేయ సంఘం గురించి మనకు తెలుసు కదా. పౌలు గారు బెరేయ సంఘాన్ని గురించి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనంలో బెరేయ సంఘం గురించి సాక్ష్యం ఇస్తూ, వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారు. ఎందుకంటే దేవుని వాక్యం ఎడల వారికి ఆసక్తి. ఎలాంటి ఆసక్తి అంటే పౌలు గారు చెప్పిన మాటలు. ఎందుకంటే పౌలు గారు ఒక సంఘం దర్శించుకుని వెళ్ళాలి. ఆయన చెప్పే గంట గబగబగా 4 మాటలు చెప్పేవాళ్ళు. వాళ్ళు రాసుకునేవారు, లేకపోతే హృదయంలో పెట్టుకునేవారు, తెలియదు. ఇంటికి వెళ్ళి ఏం చేసేవారట? పౌలు చెప్పుచున్న మాటలు అలాగూ ఉన్నవో లేవో పరిశీలించేవారు. ఇప్పుడు మనలో వాక్యం ఇక్కడ ఉండడమే, ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ధ్యానించడం అనేది చాలా కష్టమైన పని. ఇంకా చెప్పాలంటే మనం ఇక్కడే వింటాం. కొంతమంది గేట్ వరకు ఉంచుతారు, కొంతమంది ఇక్కడ వదిలేస్తారు. దేవుడు 2 చెవులను ఇచ్చాడు. ఎందుకు 2 చెవులను ఇచ్చాడు మనకి? ఒకటే వచ్చు కదా. ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఒకటి ఇన్ను, ఒకటి అవుట్. అవునా? ఒక చెవితో వినండి, ఇంకో చెవితో వదిలేయండి. ఈరోజు చేసే పని అదే. మనం దేవుడు 2 చెవులు ఇచ్చింది ఏంటంటే లెఫ్ట్ రైట్. 2 చెవులతో వినాలి. అది హృదయంలో భద్రం చేసుకో. అది మన హృదయంలో అది ఉంచుకోవాలి. ఆ హృదయంలో ఉంచినప్పుడు ఒక ఊర్లో 3 స్నేహితులు ఉన్నారు. ఆ 3 ఎవరంటే, ఒకరేమని డాక్టర్ గారు, ఒక ఆయన ఏమని లాయర్ గారు, ఒక ఆయన పాస్టర్. 3 మంచి ఫ్రెండ్స్. వాళ్ళు ఒకసారి వాళ్ళకున్న అలవాటు ఏంటంటే వీకెండ్ రాగానే వేటకి వెళ్ళడం అలవాటు. వాళ్ళు వేటకి వెళ్ళారట. 3 తుపాకు గన్స్ తీసుకెళ్లారు. ఆ 3 గన్స్ తీసుకెళ్ళి ఒక చెంగున ఒక లేడీ, ఒక జింక పరిగెత్తుకుని వెళ్తుంటే దాన్ని గురి చూశారు. 3 తుపాకులు గురి పెట్టారు. 3 ఒకేసారి పేల్చారు. 3 బుల్లెట్స్ బయటకు వచ్చాయి. కానీ జింకకు 1 బుల్లెటే తగిలి కింద పడి చచ్చింది. డాక్టర్ గారు అంటారు, ఇది నా బుల్లెట్ అంటాడు. పాస్టర్ గారు అంటాడు, లేదు నా బుల్లెట్ అంటాడు. లాయర్ గారు అంటారు, ఇది నా బుల్లెట్. 3 నా బుల్లెట్ నాదని మొత్తానికి గొడవ పడుతుంది. వెంటనే 3లో మన టీంలో డాక్టర్ గారు ఉన్నారు కదా,
ఆయనకి మంచిగా పోస్ట్ మార్టం చేయడం బాగా తెలుసు, ఆయన బాగా చెప్పగలడు అని చెప్పి ఆయన పంపించారు. మొత్తానికి జింక్ దగ్గరికి వెళ్ళి అటు చూశాడు ఇటు చూశాడు, మొత్తాన్ని పరిశీలించి చూస్తే పైకి లేసి ఒక నిట్టూరు పిలిచి ఈ బుల్లెట్ ఫాస్ట్ గారిది అన్నాడు. వెంటనే లాయర్ గారి కోపం వచ్చింది. అయితే నీదై ఉండాలి, నాదైనా ఉండాలి, ఫాస్ట్ గారిది అని అంత గట్టిగా ఎలా చెప్తున్నానంటే, ఈ బుల్లెట్ ఈ జింక ఈ చెవిలో తగిలిది, ఈ చెవి నుంచి బయటకు వచ్చింది, కాబట్టి ఇది 100% ఎవరి బుల్లెట్? అర్థమైందా? అర్థం కానట్టున్నారా? రైట్. ఫాస్ట్ గారి బుల్లెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయంటే వింటారు, చక్కగా వింటారు, కానీ ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలిపెట్టేది. దేవుని వాక్యమెడల ఆసక్తి, దేవుని వాక్యమెడల ఆసక్తి కలిగినటువంటి వారంగా మనం ఉందముగాక. మూడవది మనం గమనించినట్లయితే దేవుని మందిరం మెడల ఆసక్తి కావాలి. దేవుని మందిరం, దావీదుని అడగండి దేవుని మందిరం కొరకు చాలా అద్భుతంగా చెప్తాడు. దారింటి పోయే దాన ఎవరైనా దావీదు గారు నేను మందిరానికి వెళ్తున్నాను వస్తారంటే, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను బహుగా సంతోషించాను. అంటే దేవుని మందిరం అంటే అంత ఆసక్తి దావీదు ఏమైనా ఖాళీగా ఉన్నాడు? ఆయన రాజు అండి, రాజుగారు ఖాళీ ఉంటుందా? ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో మంత్రివర్గాలు సమావేశాలు ఎన్నెన్నో ఉంటాయి, కానీ ఎన్ని పనులున్నా, ఎంత మంత్రులు ఉన్నా, ఎంతమంది ఉన్నా, ఎవరైనా పోయి అయ్యా నేను మందిరానికి వెళ్తున్నానంటే ఎగిరి గొంతులేసేవాడు. దేవుని మందిరం అంటే అంత ఆసక్తి. ఈరోజు మనం దేవుని మందిరం మెడల ఆసక్తి కనపరుస్తున్నామా, అనాసక్తి కనపరుస్తున్నామా? ప్రతిదానికి సమయం ఉంటుందండి, ప్రతిదాన్ని చాలా టైం టు టైం మనం పాటిస్తాం, కానీ ఒకటి మాత్రం దేవుని మందిరంలో మాత్రం ఒక సరైన టైమింగ్ ఉంటుంది. మనకి ఉద్యోగానికి 9 గంటల కంటే పావుదొక్కు 9 గంటలకు వెళ్ళి ఉంటాయి. ఎందుకు? అవి 90 వేయాలి, టైంకి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళే పిల్లలు చక్కగా ఎన్నింటికి, మీరు బాగా గమనించండి, ప్రతిరోజు ఇంట్లో 6 గంటలకో 5 గంటలకో లేస్తారు. ఆదివారం వచ్చిందంటే ఎన్ని గంటలు లేస్తారు? కొన్ని ఇండ్లలో ఉంటాయి పిల్లలు చక్కగా ప్రతిరోజు 6 గంటలు లేస్తారు, 7 గంటలు లేస్తారు, కానీ ఆదివారం వచ్చిందంటే వాళ్ళ ఇష్టం. అంటే అదే ఈరోజు స్కూల్కి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నామే, ఆఫీసులకి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నామే, మనం చేసే ఉద్యోగాలకి మన వ్యాపారాలకి ఇంత ప్రాధాన్యత ఇస్తామే, మరి దేవుని మందిరానికి ఎందుకు ప్రాధాన్యత? మన దగ్గర లేదు, కానీ నేను సహజంగా మా మందిరాల్లో ఉంది, అంత విధంగా చాలా మందిరాలకు వెళ్తున్నప్పుడు అనిపిస్తే ఇక్కడ వాక్యం చెప్తూనే జనాలు వస్తూనే ఉంటారు. 1వ పాయింట్, 2వ పాయింట్, 3. ఈ మధ్య ఒక సంఘానికి వెళ్ళాను. 2000 మంది ఉంటారు ఆ సంఘంలో, 2000 మంది, పెద్ద సంఘం. వాక్యం చెప్తున్నా, వాక్యానికి నాకు టైం ఇచ్చారు. 500 మంది ఉన్నారు నేను వాక్యం చెప్పే టైంకి. నేను ఇలా పాయింట్లుగా చెప్పడం అలవాటు కదా. 2వ పాయింట్ చెప్పడానికి 1000 మంది వచ్చారు, సగం నిండింది చర్చ్. 3వ పాయింట్ చెప్పగానే 30 వంతులు నిండింది. దేవుడి వాక్యం దీవించిన గాక అనగానే మొత్తం చర్చ నిండింది. నాకు తెలియక అడుగుతాను, మిగతా బ్యాచ్ ఉంది కదా 50%, వాళ్ళు ఎందుకు వచ్చినట్టు మందిరానికి? అటెండెన్స్. జస్ట్ మనం క్రైస్తవులం కాబట్టి దేవుని మందిరానికి వారం వెళ్ళామా? లేదు. అటెండెన్స్ చేసుకున్నామా? లేదు. అంతవరకే. అంతేగాని దేవుని మందిరం యొక్క అనుభవం నేను ప్రారంభం నుంచి ఉండాలి, పాటల్లో ఉండాలి, ఆరాధనలో ఉండాలి, వాక్యంలో ఉండాలి, మరి స్వస్థత ప్రార్థనలో ఉండాలి, అన్ని ప్రార్థనలు ఉండాలి. ఏదో మనం వచ్చాము వెళ్ళిపోయాం దేవుని మందిరంలో ఈరోజు అటెండెన్స్ వచ్చిందా, ఈ వారం వెళ్ళామా అనేది కాదు. దేవుని మందిరం మెడల ఆసక్తి ఏ కావాలి? ఆసక్తి కావాలి. ఈ మధ్య చాలామంది ఈ కొత్త రకం వచ్చింది, ఆన్లైన్ వచ్చింది, ఆన్లైన్ సర్వీస్ కూడా. మాది కూడా ఆన్లైన్ సర్వీస్ ఉంది. ఇక్కడ వాక్యం చెప్తుంటే లైవ్ వెళ్తుంటుంది. మా పిల్లలు చాలామంది వేరే వేరే కంట్రీస్లో ఉంటారు, వేరే వేరే ఉద్యోగాల నిమిత్తమే, చదువుల నిమిత్తమే వారు వేరే వేరే దేశాలకు వెళ్ళారు. వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంది, చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళకి అక్కడ తెలియ చర్చెస్ ఉండవు, లేకపోతే సరైన చర్చెస్ వాళ్ళకి అక్కడ ఉండవు. వారు చక్కగా ప్రతి వారం లైవ్లో ఉంటారు, టీవీల ముందు లేకపోతే మొబైల్ ముందు ల్యాప్టాప్ల ముందు ఉంటారు. వాళ్ళకి ఉపయోగమే, వాళ్ళకే తప్ప సంఘస్థులు కాదు. ఈ మధ్య చాలామంది చర్చ్ మిస్ అవుతే ఏం చేస్తున్నారు? సోఫాలో కూర్చొని పాప్కార్న్ తింటూ వర్షిప్ చూస్తున్నారు, వాక్యం వింటున్నారు. అరే దేవుని ముందు వాళ్ళకి ఒక తెల్లి అడిగిందట పాస్టర్గానే, అయ్యగారు మీరు చర్చికి రండి అను. చర్చికి వస్తేనే దేవుడు మా ప్రార్థనలు వింటాడా? ఇంట్లో కూర్చొని ఆరాధన చేస్తే దేవుడు మా ప్రార్థనలు ఆలకించడా?
ఇంట్లో కూర్చొని మేము దేవుని ఆరాధిస్తే దేవుడు వింటాడు, తప్పనిసరిగా దేవుడు వింటాడు, దేవుడు తప్పనిసరిగా ఆరాధన వింటాడంటే సరే అండి, మేము చర్చిలో కాదు, ఇంట్లో కాదు, మరి చర్చిలో కాదు, ఇంట్లో కూర్చొని నేను ఆదివారం ఆరాధన చేస్తే దేవుడు వింటాడా వినడా? వింటాడు, కానీ ఆదివారం ఎక్కడ రావాలి? వింటాడు కదా, వింటాడమ్మా. సరే, ఇంటికి వెళ్ళింది, ఉదయాన్నే లేచింది, స్నానం చేసింది, చాప వేసుకుంది, కూర్చుంది, పాటల పుస్తకం తీసుకుంది, మొదటి పాట పాటేసింది, రెండో పాట, మూడో పాట, నాలుగో పాట, ఐదో పాట. వాళ్ళ సంఘంలో పాటలు అయిపోయిన తర్వాత ప్రైజ్ అండ్ వర్షిప్ చేపిస్తారు. లేచింది, ఏమీ ఆరాధన చేసుకుంటుంది. నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి తన్మయత్వంలో చాలా వెళ్ళిపోయింది ఆరాధన. ఈలోగా ఎవరో డోర్ కొట్టారు. డోర్ తీద్దాం వద్దా? పర్లేదు, ఎవరో పోతారు. మళ్ళీ ఆరాధన ఆరాధన అంటే మళ్ళీ డోర్ కొట్టారు. ఎందుకు వచ్చిన బాధలో ఒకసారి చూస్తే పోలని డోర్ తీస్తే వాళ్ళ ఆయన అంకుల్ గారు లారీ డ్రైవరు, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. చూడగానే ఏం చర్చికి వెళ్ళలేదని అడిగాడు. లేదంటే వెళ్ళలేదా? సరే, స్నానం చేయాలి, వేడి నీళ్ళు పెట్టాడు. సాతానుగాడు ఇప్పుడే రావాలా? ఎవరిని పెట్టుకుని? భర్తను పట్టుకుని మళ్ళీ మోకరించి, ప్రభా ఈ సాతాను శోధన నుంచి నన్ను తప్పించు ప్రభా. చేసేది ఇంట్లో ఆరాధన, మళ్ళీ ఏ శోధనలట? సాతాను. పెట్టావా నీళ్ళు అన్నట్టు గబగబా వెళ్ళింది, పొంగులు నీళ్ళు పెట్టిందండి, గబగబా బాత్రూంలోనికి వెళ్ళింది, బకెట్లో పోసింది. మళ్ళీ ఆ నీళ్ళలో ఏం కలపాలి? చల్లనీళ్ళు కలపాలి. ఈ వర్షిప్ మధ్యలో వచ్చేసింది కదా, మర్చిపోయి వచ్చేసింది. మళ్ళీ కూర్చుంది ఇక్కడ, ఆరాధన పాట పాడుతుంది. అంకుల్ గారు పాట పాడుకుంటూ వెళ్తున్నాడు బాత్రూంలోనికి. వెళ్ళి గబగబ చెంబుతో నీళ్ళు తీసుకున్నాడు, నెత్తిమే పోసుకున్నాడు. ఉన్నాయే 4 గంటలు ఊడిపోయినాయి ఆ వేడి నీళ్ళకి. ఆ పై చెప్ప కూడా, అంటే పైన తోలు కూడా వచ్చేసింది. ఇంకా చూసుకో, ఆయనకు వచ్చిన కోపం మామూలు కోపం కాదు. ఆ కోపంతో పక్కన ఉన్న పెద్ద కర్ర తీసాడట. కర్ర తీసి ఏడు ప్రారంభించాడట. వేస్తుంటే అక్కడ నుంచి పరుగో. అయినా పాపం ఆయన కోపం ఆగలేదు. పైన మంట ఊడిపోయింది, పైన ఆ తోలు ఊడిపోయింది కదా, ఆ ఇంటికలన్నీ ఊడిపోయి ఆ కోపం మళ్ళా వేస్తున్నాడట. మొత్తానికి రోడ్డు మీదకి వచ్చింది. రోడ్డు మీద కూడా పరుగో ఆయన వదలట్లేదు, వెనకాల తిరుగుతున్నాడు. పరిగెత్తింది. ఎక్కడ ఆగిందో తెలుసా? మీకెలా తెలుసు? ఎక్కడ ఆగిందో తెలుసా? చర్చిలోకి వెళ్ళి ఆగింది, మందిరంలోనికి ఆగింది. అప్పటికే పాస్టర్ గారు మెసేజ్ స్టార్ట్ చేస్తారు. అచ్చా అయ్యగారు చిన్న సాక్ష్యం చెప్పాలని నేను అని రాక వచ్చింది. మళ్ళీ సాక్ష్యాన్ని టైం ఇవ్వకపోతే మళ్ళీ రాదేమో అనుకుని అయ్యగారు వాక్యం ఆపి సాక్ష్యాన్ని టైం ఇచ్చారు. సాక్ష్యం చెప్తుందట ఇలాగ, అందరికి వందనాలండి, పాస్టర్ గారికి వందనాలు. అనుభవంతో చెప్తున్నాను, ఆదివారం వచ్చిందంటే ఎక్కడ ఆరాధన చేసుకోవాలి? మనం దేవుని మందిరంలో ఆరాధన చేసుకోవాలి. అంతేగాని ఇంట్లో ఆరాధన చేసుకున్నాను, బస్సులో ఆరాధన చేసుకున్నాను, ఫంక్షన్లో. దట్స్ అనుభవంతో చెప్తున్నాను. ఎవరికి అర్థం కావట్లేదు అనుభవం అంటే. అనుభవంతో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు ఆరాధన ఆదివారం వచ్చిందంటే ఎక్కడ రావాలి? మందిరానికి రావాలి, చర్చికి రావాలి, అక్కడ ఆరాధన చేసుకోవాలన్నారు. నిజం, ఈరోజు ఆ పరిశుద్ధ దినం, ఆ మనోహరమైన శ్రేష్టమైన దినం, అపురుద్ధాన దినం ఎక్కడ మనం గడపాలి? దేవుని మందిరంలో గడపాలి. ఈ మధ్య చాలా కొంతమంది రకరకాలుగా తెలివితేటలు ఉపయోగిస్తుంటారు. ఈ బస్సులో ప్రార్థన చేసుకున్నాం పాస్టర్ గారు, అక్కడ ఫంక్షన్ హాల్లో పక్కకు వచ్చి 2 పాటలు పాడుకుని అది కాదు. ఆదివారం దేవుని సన్నిధి, ఆదివారం వచ్చిందంటే ఆ రోజు హాలిడే కాదు, హోలీడే. ఆ రోజు ప్రభు సన్నిధిలోనికి రావాలి. అలాంటి ఆసక్తి దేవుడు మనకు పుట్టించును గాక. నీ జీవితంలో విజయాన్ని పొందుకోవాలంటే ప్రార్థనలో ఆసక్తి ఉండాలి, వాక్యములో ఆసక్తి ఉండాలి, దేవుని మందిరములో ఆసక్తి ఉండాలి, మారు మనసు విషయంలో ఆసక్తి ఉండాలి. ఇలాంటి ఆసక్తి నీలో ఉంటే గొప్ప కార్యం. ఇక్కడ దావీదు విజయాన్ని పొందుకోవడానికి తను వాడిన 2వ రాయి పేరు ఏంటంటే ఆసక్తి. ఏంటి ఆసక్తి అంటే దేవుని పని కొరకైన ఆసక్తి. ఏ పని? తన పని కాదు. ఎవరి పని? దేవుని పని. ఆ నలుగురికి రైట్. 3వ రాయి చూద్దాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, నీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు,
ఇక్కడ వాక్యంలో చూస్తే 3వ అంటే 32వ వచనం చూస్తే 3వ రాయి పేరు ఏంటంటే దేవుని బట్టి ధైర్యము. 3వ రాయి పేరు ఏంటి? ధైర్యము. ఏమంటాడంటే, అయ్యా నీ దాసుడునే నేను. అంటే గొలియాతుతో నువ్వు యుద్ధం ఎలా చేస్తావయ్యా, నీకు ఏంటి, నీ ధైర్యం ఏంటి, నీ ధైర్యం ఏంటి అని అడిగాడు. అప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా, నా ధైర్యం నా దేవుడే నా ధైర్యం. నువ్వు కుర్రోడు కదా, నువ్వు యవనస్తుడు కదా, ఇంకా బాల్యం నుంచి ఇప్పుడే యవనానికి వస్తున్నావు కదా, నీ దగ్గర శక్తి చాలదు, నీ దగ్గర బలం చాలదు, అసలు నీ ఎవరు చూసుకుని నీ ధైర్యం? సౌలుకి అర్థం కాలేదు దావీదుని చూసి, అసలు నీ ధైర్యం ఏంటి? ఇదే ప్రశ్న నేను అడిగాడు. మనల్ని అడిగితే ఏం చెప్తుంది తెలుసా, మా ధైర్యం మా ఇంటి పేరటలండి. ఏమనుకున్నారు? బ్రాడీపేటలో వచ్చి అడగండి, మా ఇంటి పేరలను అడగండి, మొత్తం ఎంతమంది ఉన్నాం, అది మా ధైర్యం. మా ఫ్యామిలీలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మీకు తెలుసలేదు, అది మా ధైర్యం. ఏదైనా సమస్య రాగానే మా ఫ్యామిలీలో ఒక ఎంపీ ఉన్నాడు. చాలామంది మన ధైర్యం ఏంటి? మనుషులు, మనకున్న వెనకాల ఉన్న అంతస్తు, మనకున్న ఆస్తి, మనకున్న గౌరవం, ఇది మన ధైర్యం. కానీ ఇక్కడ దావీదు ఏమంటే, నా ధైర్యం ఎవరో తెలుసా, నా దేవుడే నా ధైర్యం. ఇక్కడ మీరు బాగా గమనించండి, మనుషులకు అక్కడ లేనిది ఏంటంటే ధైర్యమే. గొలియాతును ఎవరి మీద ఏ చిన్న గాయం కూడా చేయలేదు, ఏ చిన్న దెబ్బ వేయలేదు. తన ఆకారంతో భయపెడుతున్నాడు అంతే గొలియాతు. జస్ట్ ఆకారంతో భయపడుతున్నాడు, మాటలతో భయపడుతున్నాడు. తనకున్న గొలియాతుకు సెపరేట్ కత్తి చేశారు, గొలియాతుకు సెపరేట్ డాల్ చేశారు, అతనికి ఉన్నటువంటి హైట్కి అందరూ భయపడుతున్నారు అంతే. ఈ భయమే క్యాచ్ చేసుకున్నాడు. ఈరోజు సాతానుగాడు కూడా మనల్ని ఏం చేస్తాడు తెలుసా, మనలో ఉన్న భయాన్ని వాడు క్యాచ్ చేసుకుంటాడు, ఆ భయాన్ని తీసుకుని మనల్ని ఆడిస్తుంటాడు. ఈరోజు మనం దేనికి భయపడవసరం లేదు, ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వారి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ మన జీవితంలో మనలో ఉన్నటువంటి దేవుడు చాలా గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు చాలా గొప్ప దేవుడు, మనం స్తుతిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. ఈరోజు సాతాను శక్తులకు నువ్వు భయపడుతున్నావంటే అవి నీ మీదే వెళ్తాయి. ఈరోజు డివిల్ స్పిరిట్స్కి నువ్వు భయపడుతున్నావంటే అవి నీ దగ్గరకు వస్తాయి. ఎప్పుడైతే ఆ భయం నీలో ఉండదు, దేవుడు ఉన్నాడనే ధైర్యం నీలో ఉంటుందో, ఏ అపవిత్రాత్మ శక్తులు కానీ, ఏ దయ్యపాత్మలు కానీ, ఏ దురాత్మలు కానీ మన చెంతకు రానే రావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భయం అనేది ఉండకూడదు. భయం ఉంటే దానివల్ల నేను చాలా ప్రాంతాలకి సువార్త నిమిత్తం వెళ్తాను. లాస్ట్ 3 years బ్యాక్, 3 సంవత్సరాల క్రితం మారేడుమిల్లి నుంచి సుమారు ఒక 300 కిలోమీటర్. మారేడుమిల్లి అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, అదంతా ఏజెన్సీ రామచోడవరం మారేడు. అక్కడి నుంచి 250 కిలోమీటర్లు. అక్కడ నుంచి ఇంకా ఏముండదు, ఫోన్ సిగ్నల్స్ ఉండవు, ఆ ఊళ్ళో కరెంట్ కూడా ఉండదు, వాటర్లో పేర్లు కూడా ఉండవు వాళ్ళకి. అక్కడ చాలామంది ఉన్నారు. ఆ ప్రాంతాలకి దేవుని సువార్త చెప్పడానికి వెళ్ళాం. మొత్తానికి ఒకటి పాస్టర్ గారు రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. ఆ పండ్లు గొట్లు అన్నీ ఎక్కి మొత్తానికి చేరాం. మా కార్లు కొంతవరకు వెళ్ళాయి, అక్కడి నుంచి ఆటోలో వెళ్ళాం. అక్కడ షెల్టర్ ఇచ్చారు, అక్కడే పడుకున్నాం, అక్కడే ఉన్నాం. తర్వాత ఒక ప్రాంతానికి తీసుకెళ్ళారు నైట్. అక్కడ నేను వాక్యం చెప్తున్నాను. ఆ రోజు వాక్యం చెప్తుంటే చాలామంది టెంట్లు వేసారు, కూర్చున్నారు. వాక్యం చెప్తుంటే ఈలోగా మనుషులు ఆ దారి గుండా ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడు. నా వైపు చూసే వాళ్ళందరూ ఒక్కసారిగా అతని వైపు చూస్తూ ఉన్నారు. అర్థం కాలేదు ఎందుకు అతని వైపు చూస్తున్నారు. ఆ వెళ్తున్న ఆగి సడన్గా ఆగిపోయాడు. ఆగిపోయి తీక్షణంగా నన్నే చూస్తున్నాడు. మనుషులు కూర్చున్న వాళ్ళందరూ కూడా లేచి పక్కకి వెళ్ళిపోయారు. అయినా నేను ఆగలేదు, నా వాక్యం ఏదో నేను చెప్పుకుంటూ పోతున్నాను. సుమారు ఒక 5 minutes, 5-6 నిమిషాలు అలాగ తీక్షణంగా కళ్ళు ఆపకుండా చూశాడు. ఒక్కసారిగా పెద్ద దెబ్బతో కాలుని కిందను వదిలించి వెళ్ళిపోయాడు. ఒకసారి కిందను కొట్టి వెళ్ళిపోయాడు. కాలు వెళ్ళిపోయిన తర్వాత టక్కనే అక్కడ ఉన్న మనుషులందరూ నా దగ్గరికి వచ్చారు. మాస్టర్ గారు ఎలా ఉన్నారు మీరు? నేను ఎలా ఉండడం ఏంటి అని ఉన్నానే. కాదు, మీకేమైనా అవుతుందా? తల తిరుగుతుందా? కళ్ళు తిరుగుతున్నాయి మీకు? ఏదైనా నీరసం వచ్చిందా అంటే, నాకు నీరసం రావడం ఏంటో బాబు, బాగానే ఉన్నాను నేను, కూర్చోండి వాక్యం చెప్తాను, వాక్యం వినంటే తర్వాత చూద్దాం అంటే, లేదు మీకేం కాలేదంటే ఏం కాలేదంటే. కానీ ఆ వెళ్ళే వ్యక్తి ఎవరో తెలుసా? ఒక భయంకరమైన ఒక క్షుద్ర పూజలు చేసే ఒక వ్యక్తి, చేతబడులు చేసే వ్యక్తి. అతను ఎవడి మీద కన్ను పడదు, కానీ ఎవడైనా కన్ను చూస్తే అరటి చెట్టు వైపు అలా 2 నిమిషాలు చూస్తే పచ్చటి అరటి చెట్టు ఏమైపోతుందో తెలుసా? నల్లగా అయిపోతుంది, మాడిపోతుంది.
అంత పవర్ ఉందట ఆయన కథలో. అందుకని అతడు ఎవరి వైపు చూస్తే పారిపోయి ఎక్కడ దాక్కుంటాడు. అప్పుడు చెప్పాడు, నాకేం కాలేదమ్మా, కారణం ఏంటంటే నాలో ఉన్నవాడు, జీవము కలిగిన దేవుడు నాలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను మనిషినే కావచ్చు, బట్ కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు నాలో ఉన్నాడు. నన్ను ఏం చేస్తాడు అతను? చూశారు, చాలాసేపు చూశారు, 10 నిమిషాలు చూశారు. నన్ను ఏదో ఒక జంతువుని ఒక చూస్తున్నారు ఒక గంట సేపు. నన్ను మధ్యలో వచ్చి అడిగితే ఏమని అనిపిస్తుందా మీకు? నేను కళ్ళు తిరిగినట్టు ఏమీ లేదు. అదే సాక్ష్యం. ఆ రోజు ఆ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు ఉన్న భయాన్ని తీసుకొచ్చేసాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు ప్రతిరోజు భయంతో బాధపడుతున్నారు. ఎందుకంటే అర్ధరాత్రులు అక్కడ క్షుద్ర పూజలు చేస్తారండి. దిగంబరులుగా ఆడవాళ్ళు, మగవాళ్ళు ఆ ప్రాంతాలు, ఆ అడవుల్లో పెద్ద పెద్ద క్యాప్లు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. వారు ఆ రాత్రులు ఎవరైనా మనుషులు కనబడితే రక్తాన్ని తాగిలిపోతారు, చంపేసి. అలాంటి మనుషులు. కానీ ఈ మనుషుల మధ్య వీళ్ళందరూ ఏం చేసినట్టు ఒక భయాన్ని తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? ఒక భయాన్ని క్రియేట్ చేశారు. ఈరోజు కూడా సాతాను గాడు మన మధ్య ఏం తీసుకొస్తున్నట్టు ఒక భయం. నేను ఎవరినో తెలుసా, నాకు భయపడాలి, నువ్వు నాకు భయపడితేనే నీలో నుంచి నేను బయటపోతాను, నీ జోలికి రాను. మన ధైర్యం ఎవరు? యేసయ్య మనకి ధైర్యం. ఇక్కడ దావీదు అన్నాడు, నా ధైర్యం మనుషులు కాదు, నా దగ్గర ఏ బలం లేదు, నాకున్న ధైర్యం. దావీదుకి ఇది ఒక అలవాటు అండి, ఇదేదో కొత్తదేం కాదు. మీరు బాగా గమనించండి. ఒకసారి దావీదు రాజుగా ఉన్నప్పుడు సిగ్లగ్ తన ఊరు, సిగ్లగ్ను విడిచి 3 రోజులు బయటకు వెళ్ళాడు దావీదు. ఈలోగా అమాలేకీయులు వచ్చారు, సిగ్లగ్ మీద పడ్డారు, మొత్తం దోచుకున్నారు, మొత్తం పట్టుకెళ్ళిపోయారు. 3వ రోజుకి దావీదు ఇంటికి వచ్చాడు. ఈ ప్రజలందరూ ఏం చేశారు తెలుసా? రాళ్ళు రువి దావీదును చంపుదాము రండి అన్నారు. అప్పటి వరకు దావీదు మా దేవుడు, దావీదు మా రాజు అన్న ప్రజలు ఒక్కసారిగా చంపుదాము రండి అంటే దావీదు పూలబడిపోల. సమూయేలు మొదటి గ్రంథంలో ఉంటుంది అదన్నమాట. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. దావీదు ఒక అద్భుతమైన మాట ఏం చేశాడంటే, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాను. కూలిపోలేదు, పడిపోలేదు. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. వెళ్ళాడు, పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి సంపాదించుకున్నాడు. కాబట్టి దావీదుకి ఇదేదో కొత్తగా వచ్చింది కదా, తనకున్న అలవాటే ధైర్యం. రైట్, 3వ రాయి చేశాడు. లాస్ట్ 2 రాయిలు సింపుల్గా చెప్పేస్తాను. 4వ రాయి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 37వ వచనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 37. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతుల్లో నుంచి కూడా నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును. అంటే 4వ రాయి పేరు ఏంటంటే ఫెయిత్, విశ్వాసము. దేవుని ఎడల విశ్వాసము. ఇక్కడ సౌలుతో అన్నాడు. సరే, ఇప్పుడు సౌలు అడిగాడు, ఏంటి నీ బలం ఏంటంటే అన్నాడయ్యా, నేను అరణ్యంలో ఉన్నప్పుడు సింహం వచ్చింది. ఆ సింహాన్ని ఏం చేశాను? 2గా చేసేసాను. తర్వాత ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటిని కూడా నేను చంపాను. అంటే నా దేవుడు సింహాల బలం నుంచి తప్పించాడు. 2వది ఎలుగుబంటి బలం నుంచి అది చేసిన దేవుడు ఇది చేస్తాడు. అది ఫెయిత్. నా దేవుడు అది చేశాడు, అది చేసిన దేవుడు ఇది చేయగమన్నాడు. అది ఫెయిత్. అంటే నీ జీవితంలో ఎన్నో మేళ్ళు పొందుకున్నావు కదా. ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన నాటి నుండి నీ చిన్నప్పటి నుంచి ఎన్నో మేళ్ళు పొందుకున్నావు. కానీ కొన్ని విషయాలు కూలబడిపోతున్నావు. దేవుని వాక్యం అది చేసిన దేవుడు ఇది, ఆ కార్యాన్ని అద్భుతం చేసిన దేవుడు ఈ అద్భుతాన్ని కూడా చేస్తాడు. ఇది విశ్వాసం అంటే మన జీవితంలో. అలాంటి పరిపూర్ణమైన విశ్వాసము ఇక్కడ కలిగి ఉన్నాడు. మన జీవితంలో అలాంటి గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం. అబ్రహాము విశ్వాస వీరుడు. దేవుడు అబ్రహాం విశ్వాసాన్ని కదా అక్కడ ఇస్సాకు విశ్వాసాన్ని కూడా కనపరచాడు. అబ్రహాం విశ్వాసం ఏంటంటే, నీ యొక్క కుమారుడు, ఏకైక కుమారుడు నా దగ్గరికి వచ్చి బలిమ్మన్నాడు. ఏమాత్రం వెనకాడలేదు. ఇస్సాకుని తెచ్చుకున్నాడు, కట్టెల మీద పడుకోబెట్టాడు, కట్టాడు,
కత్తి తెచ్చాడు, నిప్పు తెచ్చాడు, ఏది మర్చిపోయి అన్నీ తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు కత్తి పైకి ఎత్తాడు. సహజంగా మనందరికీ తెలిసిన విషయం ఏంటి, అబ్రహాము ఆగు. కానీ అబ్రహాం తెలియదు అసలు. అబ్రహాం ఇమేజ్ అది కాదు. అబ్రహాం ఇమేజ్ ఏంటంటే, నేను కత్తి పైకి ఎత్తాను, ఇస్సాకును బలిచ్చేస్తాను, ఇస్సాకును ఆ బలిపీఠం మీద బూడిద చేసేస్తాను. అది అబ్రహాం ఇమేజ్. అయిపోయిన తర్వాత హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం ఉంటుంది. మృతులను సైతము లేపుటకు నా దేవుడు శక్తివంతుడని యోచించి. అంటే ఈ బూడిద అయిపోయిన నా కొడుకుని ఏం చేస్తాడు తెలుసా, ఆ బూడిదలో నుంచి బ్రతికించి నాకు ఇస్తాడు. అది ఫెయిత్. అబ్రహాం ఫెయిత్. అబ్రహాంకి విశ్వాసం. నేను కత్తి పైకి ఎత్తితే అబ్రహాం ఆగు అంటాడని అబ్రహాంకి అస్సలు తెలియదు. 1% కూడా అబ్రహాం ఇమేజ్లో లేదు. అబ్రహాముకున్నది ఏంటంటే, ఈ బూడిదలో నుంచి నా కుమారుని బ్రతికించేస్తాడు. అది ఫెయిత్. మనం కూడా విశ్వాసాన్ని కలిగి ఉంటే విజయం మన చెంత. విశ్వాసం అంటే ఎలాంటి విశ్వాసం? దేవునికి ఇష్టమైన విశ్వాసం, దేవునికి అనుకూలమైన విశ్వాసం. ఆఖరి రాయి చూసినట్లయితే, 5వ రాయి చూసినట్లయితే, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 45వ వచనంలో ఆ మాట రాయబడుతుంది. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకున్న నా మీదకు వచ్చుచున్నావు. అయితే నేను తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యమునకు అధిపతి యెహోవా పేరట నీ మీదకు వచ్చుచున్నాను. 5వ రాయి పేరు దేవుని నామము అనే రాయి, అంటే అధికారము. 5వ రాయి పేరు ఏంటంటే అధికారం. ఏంటి అధికారం అంటే, దేవుని నామం అనే అధికారంతో గొలియాతు దగ్గరికి వెళ్తున్నాడు దావీదు. ఇప్పుడు గొలియాతు అడుగుతున్నాడు, నేను కుక్కను అనుకుంటున్నావా, కర్ర తీసుకొని వస్తున్నా, నువ్వు నా మీదకి ఎలా వస్తున్నావు అంటే, దావీదు ఏమంటాడు, నేను యెహోవా నామం పేరట. ఒక అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. అధికారం ఏంటి? దేవుని నామం అనే అధికారము. అధికారం చాలా పెద్ద. ఇప్పుడు ఒక చిన్న పోలీస్ కాకి బట్టలు వేసుకొని హైవే మీద ఒక పెద్ద కారు, పెద్ద ధనవంతుడు ప్రయాణం చేసుకుని వెళ్తున్నాడు. ఆ చిన్న పోలీస్ హైవే మీదకి వచ్చి చెయ్యి ఇలా పెట్టి ఆపుతాడు. ఆ కారు ఆగుతుంది ఆగదా? ఆగాలి. ఎందుకు ఆగుతుంది? ఆ పవర్, అధికారం. పోలీసుడు చిన్నోడే కావచ్చు, అతడు వేసుకున్నటువంటి ఆ యూనిఫామ్ ఉందే, ఆ పవర్, అది అధికారం. అతడు ఎంత పెద్దవాడైనా కావచ్చు, అక్కడ ఏమవ్వాలి? ఆగాలి. అదే అధికారం. ఈరోజు మనకి దేవుడిచ్చిన అధికారం అదే. అందుకే దావీదు అంటున్నాడు, నాకు ఒక అధికారం ఉంది. ఏంటి అధికారం అంటే, యేసయ్య నామం, దేవుని నామం అనే అధికారం. నేను మీదకి యెహోవా నామం పేరట వస్తున్నా అన్నాడు. ఈరోజు దేవుని నామమే కదా. పేతురు యోహాను పేతురు అనబడిన వారిద్దరు కూడా శృంగారం అనే దేవాలయం మీద ఎక్కి వెళ్తుంటే, పుట్టినప్పటి నుంచి కుంటివాడుగా ఉన్నప్పుడు భిక్షం అడుక్కుంటుంటే, మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ ఒక బలమైనది అది ఏముంది, నజరేయుడని యేసునామం లే అనగా అతడు దిగ్గును లేచాడు. అది పవర్. యేసుప్రభు శిష్యులు ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు కూడా వారికి ఇచ్చిన అధికారం ఏంటి తెలుసా? నా నామను మీరు వెళ్ళండి, దయ్యాలు వెళ్ళగొడతారు, నా నామను మీరు అద్భుతాలు చేస్తారు, మీరు ఏది హానికరమే తాగని మీకు ఏది, అంటే ఒక అధికారాన్ని ఇచ్చి పంపించాడు దేవుడు శిష్యుడు. ఈరోజు అదే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ 5 రాళ్ళు తన చిక్కంలో వేసుకున్నాడు. తర్వాత వడిసెట్లో ఒక రాయిని తీసుకుని దాన్ని గిరగిర తిప్పాడు. నొసట మీద తగిలింది. గొలియాతు తెలబడ్డాడు, బోల్లపడ్డాడు. సహజంగా అయితే అంటే ఎవరు దెబ్బ కొడితే వెనకపడాలి, బోల్లపడ్డాడు. అసలు చిన్న రాయికి ఎవడైనా కింద పడిపోతాడు? మామూలు విషయం. గొలియాతు అంటే సామాన్యుడు. నాకు తెలిసి ఆ రాయిని ఇలా ఇసిరేసుకోవాలి, లేదా ఇలా తుడుచుకోవాలి, కానీ కింద పడిపోయాడు. అంటే వెనక నుంచి దేవుని బలమైన హస్తము అతన్ని కొట్టగా కింద పడ్డాడు. అతని కత్తితోనే తలను మంటును వేరం చేశాడు. యుద్ధము యెహోవాదే అని గొప్ప విజయాన్ని చూపించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ విజయానికి రహస్యం ఏంటంటే, ప్రారంభ వాక్యంలో చదువుకున్నాం కదా, గొలియాతు దగ్గరికి వెళ్ళే ముందు ఒక ఏటి లోయలోనికి వెళ్ళి నున్నని 5 రాళ్ళను ఏరుకుని, 1 ఏరుకోలేదు, ముచ్చటగా 3 ఏరుకోలేదు, సంపూర్ణ సంఖ్యని 7 ఏరుకోలేదు. ఎన్ని ఏరుకున్నాడు? 5 నున్నని రాళ్ళు ఏరుకుని తన చిక్కములు వేసుకుని ఒక్కొక్క రాయి ప్రదర్శించుకుంటూ వెళ్ళాడు. మొదటి రాయి పేరు పౌరుషం. ఈరోజు మనం ఎలాంటి దేవుని ఎడల రోషం, పౌరుషం కలిగిన భక్తిని కావాలని దేవుడు కోరుకున్నాడు. 2వ రాయి పేరు
ఆసక్తి, దేవుని పని కొరకైన ఆసక్తి మనలో ఉంటే గొప్ప కార్యం చేస్తాం. మూడో రాయి పేరు ఎస్, దేవుని బట్టి ధైర్యం. ఎవరిని బట్టి ధైర్యం? దేవుని బట్టి ధైర్యం. నాలుగో రాయి పేరు దేవుని ఎడల విశ్వాసం. ఐదో రాయి పేరు అధికారం. యేసయ్య నామం, దేవుని నామం. ఈ రాళ్ళని ఈరోజు మన హృదయంలో వేసుకుని వెళ్దాం. ఆగిపోయిన విజయాలు మీ జీవితంలో ఆరంభించబడిన గాక. అడ్డంగా ఉన్నటువంటి ఇలాంటి గొలియాతులు మీ జీవితంలో గొప్ప విడుదల కలుగున గాక. అటువంటి గొప్ప కార్యం దేవుడు మన జీవితంలో దేవుడు జరిగించి బలపరిచి స్థిరపరచును గాక. చిన్న ప్రార్థన చేసి సమయం ఇస్తాను. ప్రభా, ఇవ్వబడిన సమయంలో దావీదు జీవితంలో గొలియాతును ఎలా ఎదుర్కొన్నాడు, ఆ 5 రాళ్ళలో ఉన్నటువంటి మర్మాన్ని మేము నేర్చుకోవడానికి ఒక మంచి సమయాన్ని మాకు ఇచ్చారు. అక్కడ యుద్ధ నైపుణ్యత కలిగిన వారు యుద్ధ భూమిలో చాలామంది ఉన్నారు. ఎవరి వల్ల సాధ్యం కాని పని దావీదు తను ఏరుకున్న 5 రాళ్ళ యొక్క ఆత్మీయ మర్మము ద్వారా విజయాన్ని పొందించుకున్నాడు. మా ముందు ఎన్నో అడ్డుగోడలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో గొలియాతు లాంటి అడ్డుగోడలు ఎన్నో ఉన్నాయి మా ముందు. గొలియాతు లాంటి ఆటంకాలు ఎన్నో ఉన్నాయి మా ముందు. గొలియాతు లాంటి భయంకరమైన అవరోధాలు ఎన్నో మా ముందు ఉన్నాయి. వాటన్నిటిని మేము ఎదుర్కొని జయించి విజయాన్ని పొందుకోవాలంటే మేము కూడా ఈ 5 రాళ్ళు మా హృదయంలో వేసుకుని తిరిగి వెళ్ళదుముగాక. ఇక్కడి నుంచి మేము మా హృదయంలో వేసుకుని గొప్ప విజయాలు, ఆగిపోయిన విజయాలు మేము పొందుకోవడానికి, మా జీవితంలో అద్భుతాలు మేము సాతాను శక్తి నుంచి విడుదల పొందుకోవడానికి, అపజయాలు విజయాన్ని పొందుకోవడానికి, మంచి ఆరోగ్యాలు మా జీవితాలు కట్టుకోవడానికి, ఆత్మ సంబంధమైన జీవితాలు మేము కట్టుకునే భాగ్యం దయచేయండి. అటువంటి కృప మా అందరికీ దయచేయండి. జాన్ వెస్లీ గారిని బట్టి, వారి కుటుంబానికి బట్టి మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఈ యొక్క సంఘంలో చేరిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. చేత మీద మరొక పర్యం కలుసుకునేంత వరకు నీ సన్నిధిని మాకు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కని మంచి సమయం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక వందనాలు. ఇలాంటి వర్తమానాలు ఇంకా మీరు వినాలి అనుకుంటే పృథ్వీరాజు అఫీషియల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మీరు తప్పనిసరి వినండి. అందులో ఇలాంటి వర్తమానాలు ఎన్నో ఉంటాయి. దేవుడు మిమ్మల్ని వీక్షించండి.